నే నేను కావాలని చేయలేదు. అలసిపోయాను కదా! అందుకే డీప్ స్లీప్‌లోకి వెళ్ళి మిమ్మల్ని టెడ్డీ అనుకున్నాను అని అంది నెమ్మదిగా సిగ్గుతో. మాట బయటికి రావటం లేదు పర్ణికాకి. ఏయ్! ఎర్లీ మార్నింగ్ మేల్ హార్మోన్స్ ఎంత వైల్డ్‌గా ఉంటాయో తెలీదా వైఫ్? పైగా టచ్ చేసి టీజ్ చేస్తావా? అని అన్నాడు. కరణ్ మునిపంటితో ఆమె చెవి తమ్మిని కొరికి. వెన్ను చివరి నుండి కరెంటు పాస్ అయినట్లుగా అనిపించింది పర్ణికకు. చిగురుటాకులా వణికిపోయింది. ఆమె బాడీ అలాగా రెస్పాన్స్ అవ్వటం కరణ్కి తెలుస్తూనే ఉంది. ఆమెని తన వైపుగా తిప్పుకొని ఆమె పైకి చేరిపోయాడు. తన భారం ఆమెపై పూర్తిగా పడకుండా అటూ ఇటూ తన చేతులపై ఆనుకొని, నేను రిగ్రెట్ అవుతున్నాను అని అన్నాడు కరణ్. తనని పెళ్లి చేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నాడేమో అని అనుకుంది పర్ణిక. 1 వీక్ టైం ఇచ్చినందుకు రిగ్రెట్ అవుతున్నాను. 1 డే ఇచ్చి ఉంటే బాగుండేది అని అన్నాడు కరణ్ ఆమె ముఖం దగ్గరగా వస్తూ. అతని భావన అర్థమయ్యి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది అతనిని. తనని పెళ్లి చేసుకోవటం గురించి రిగ్రెట్ అవ్వటం లేదు అని చిన్న సంతోషం ఆమె మనసులో. తన ముక్కుతో ఆమె చెంపలపై రాస్తూ, డీల్ క్యాన్సిల్ చేద్దామా అని అడిగాడు కరణ్ కొంచెం ముద్దుగా ఆమె వైపు చూస్తూ. పర్ణిక కళ్ళు గట్టిగా మూసుకొని ఉండిపోయింది. ఆమె నుండి సమాధానం రాక తలెత్తి చూసి కళ్ళు గట్టిగా మూసుకుని బిగుసుకుపోయిన ఆమెను చూసి నిట్టూరుస్తూ రాక్షసి అని ఆమెపై నుండి లేచి ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళిపోయాడు కరణ్. వాష్రూమ్ డోర్ సౌండ్ వచ్చేవరికి కళ్ళు తెరవలేదు పర్ణిక. అటుపై గబగబా లేచి రాత్రి తాను ఫ్రెష్ అయిన రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిందే కానీ తీరా ఫ్రెష్ అవ్వాలి అంటే తన థింగ్స్ ఏమీ లేవు ఇక్కడ. కరణ్ ఫోన్ నుండి స్నేహకి కాల్ చేయాలి అని అనుకుంది. అతను వచ్చే వరకు ఆగాలి అని బెడ్పై అలాగే కూర్చొని ఉంది. ఇక కరణ్ మంచిగా ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చేసరికి పర్ణిక తన రూమ్లో లేదు. ఇక డ్రెస్ వేసుకుని పరి ఉన్న రూమ్కి వచ్చాడు. బెడ్పై కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ఆమెను చూసి పగటి కలలు మానేసి లేచి ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. అతనిని చూడగానే బెడ్ దిగేసి, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని అడిగింది. స్నేహకి కాల్ చేస్తాను, నా థింగ్స్ తీసుకొని వస్తుంది కదా అని చెప్పగానే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మన రూమ్లోని వాష్రూమ్లో నీకు అవసరమైన టాయిలెట్ లెటరీస్ అన్నీ పెట్టాను అని అన్నాడు కరణ్. మరి డ్రెస్ అని అడిగింది. రాత్రి అంటే ఏదో అడ్జస్ట్ అయిపోయింది, పగలు కూడా ఈ అవతారంతో కరణ్ ముందు ఎలా తిరుగుతుంది అని ఆమె ఆలోచన. రామ్ తీసుకొచ్చాళ్లే, కింద ఉన్నాయి, నేను తీసుకువస్తాను పో అని అన్నాడు కరణ్. ఇక పరి సంతోషంగా తన రూమ్కి ఫ్రెష్ అవ్వేందుకు వెళ్ళిపోయింది. కరణ్ పరి కోసం స్నేహ పంపిన బ్యాగ్ తీసుకుని పైకి వచ్చాడు. బెడ్ దగ్గర బ్యాగ్ పెట్టేసి వాష్రూమ్ డోర్ నాక్ చేశాడు. డోర్ ఓరగా తీసి ఏంటి అన్నట్లు కళ్ళతోనే అడిగింది పర్ణిక. బ్యాగ్ బెడ్ దగ్గర పెట్టాను, నేను కిందకి వెళ్తున్నా, బయటికి వచ్చి డ్రెస్ వేసుకో అని అన్నాడు కరణ్. అలాగే అన్నట్లు తల ఊపి పర్ణిక డోర్ని క్లోజ్ చేసింది. ఇక కరణ్ కూడా కిందకి వెళ్ళిపోయాడు. కిచెన్లోకి వెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్స్ని తీసుకొని బ్రెడ్ టోస్ట్ చేసి జ్యూస్ చేశాడు. అన్నిటినీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి పరి కోసం చూస్తూ కూర్చున్నాడు. కనకాంబరం రంగు ఫ్యాన్సీ చీర కట్టుకుని తలస్నానం చేసిన పొడవైన జుట్టుని క్లిప్ పెట్టి కిందకి దిగింది పర్ణిక. ఆమెను చూడగానే స్టన్ అయిపోయాడు కరణ్. అతని చూపులు గమనించి వెంటనే తల వంచుకొని, దేవుడి గది ఎక్కడ ఉంది అని అడిగింది అతనిని. వాట్ అని అడిగాడు కరణ్. పూజ గది అని అడిగింది మళ్ళీ. ఇది బ్యాచులర్ ఉండే రూమ్, అలాంటివి ఇక్కడేమీ ఉండవు అని అన్నాడు కరణ్. పక్కింట్లో ఎవరైనా ఫ్యామిలీ ఉంటారా అని అడిగింది. ఏమో నాకేం తెలుసు అని అన్నాడు కరణ్. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలియకుండా ఎలా బతుకుతున్నావు అన్నట్లు ఒక చూపు చూసి తానే బయటికి నడిచింది. ఎక్కడికి వెళ్తున్నావు అని కరణ్ వెనక నుండి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా పక్కింటికి వెళ్ళి బెల్ రింగ్ చేసింది. ఆమె అదృష్టం కొద్దీ పక్కింట్లో ఒక బామ్మగారు తలుపు తీశారు. పరిని చూసి, ఎవరమ్మాయి నువ్వు అని అడిగారు దీర్ఘాలు తీయిస్తూ ఆవిడ. నేను పక్కింట్లో ఉంటాను బామ్మగారు, కొంచెం కుంకుమ పసుపు ఉంటే ఇస్తారా, మా వారు తీసుకురావటం మర్చిపోయారు అని అంది పరి. పరిని ఒకసారి పై నుండి కిందకి ఏగాదిగా చూస్తూ, ఒక్క నిమిషం ఉండమ్మా అని లోపలికి వెళ్ళింది ఆవిడ. 1 నిమిషం తర్వాత చక్కగా ఆమె ఒక వెండి గిన్నెలో పసుపు కుంకుమ తీసుకువచ్చి ప్లేట్లో వేసి తనకి ఇచ్చింది.
థ్యాంక్ యూ మా అమ్మగారు అని ప్లేట్ తీసుకొని గుమ్మంలో ఉన్న 2 మనీ ప్లాంట్ ఆకులు తుంచింది. ప్లేట్ చేతిలో ఆకులతో వస్తున్న ఆమెని విచిత్రంగా చూశాడు కరణ్. ఇంట్లో పాలున్నాయా అని అడిగింది అతనిని. ఫ్రిడ్జ్లో ఉంది, ప్యాకెట్ తీసుకో అన్నాడు. సరే అంటూ దాన్ని తీసుకొని రైస్ ఉన్నాయా ఇంట్లో అని అడిగింది. సెల్ఫ్ తీసి రైస్ ఉన్న డబ్బా ఆమె ముందు పెట్టాడు. ఇక తను అటు ఇటు వెతుక్కొని పాన్ తీసి పాలు పోసి స్టవ్పై పెట్టింది. రైస్ కడిగి నానపెట్టేసింది. మీ ఇంట్లో బెల్లం ఉంటుందా అని మళ్ళా ఏమంటాడో ఇన్ని అడిగితే అని మొహమాట పడుతూ అతని వైపు తిరిగి చిన్నగా అడిగింది. జాగరి పౌడరే కదా అంటూ తీసి ఆమె ముందు పెట్టాడు. ఆమె అడగకుండానే 4 ఇలాచీ కూడా తీసిచ్చాడు. పాలు పొంగాక బియ్యం వేసి కలిపింది. అటుపై స్టవ్ పక్కనే చిన్నగా కడిగి పసుపు కుంకుమతో ముగ్గు వేసి మిగిలిన పసుపుతో వినాయకుడిని చేసి మనీ ప్లాంట్ ఆకులపై పెట్టి కుంకుమ బొట్టు పెట్టింది. దాన్ని ముగ్గుపై పెట్టి కొంచెం కుంకుమ తన నుదుటిపై పాపిట్లో పెట్టుకుంది. తననే చూస్తున్న కరణ్ వైపు తిరిగి అతని నుదుటిపై కుంకుమ అద్దింది. ఇక వెంటనే స్టవ్ పైన బియ్యం ఉడికినట్లుగా పొంగు రావడంతో త్వరగా వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసి కలిపేసింది. ఇలాచి కూడా వలచి రోలింగ్ పిన్ తోటి క్రష్ చేసి అందులో వేసేసింది. గీ కొంచెం ఉంటే జీడిపప్పు తీసి ఆమెకి అందించాడు కరణ్. వాటిని తీసుకుని చిన్న ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పాయసంలో కలిపేసింది. బౌల్స్ తీసి వాటిలో పాయసం వేసింది. మొదటి బౌల్ పసుపు వినాయకుడి ముందు పెట్టి కరణ్ని దగ్గరికి రమ్మని పిలిచింది కళ్ళతోనే. కరణ్ వచ్చి ఆమె పక్కనే నిల్చున్నాడు. చేతులు 2 జోడించి కళ్ళు మూసుకుంది పరి. భక్తిగా కళ్ళు మూసుకుని ఉన్న పరీని చూసి చిరునవ్వుతో తను కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించాడు కరణ్. పక్కింటి మామగారి ప్లేట్ శుభ్రంగా కడిగి అందులో ఒక బౌల్ పాయసం పెట్టి పక్కింటికి వెళ్ళి బెల్ కొట్టింది మరలా ఎవరు బెల్ కొట్టారు అనుకుంటూ ఆవిడ తలుపు తీయగానే తను తెచ్చినవిచ్చి థ్యాంక్ యూ బామ్మగారు అని అంది నవ్వుతూ చిరునవ్వుతో. బామ్మగారు కూడా పాయసం తీసుకుని మీరు పక్కింట్లో కొత్తగా వచ్చారా? అందులో ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఫ్లాట్ మీరు కొనుక్కున్నారా అని అడిగింది ఆవిడ. ఆ అబ్బాయితోనే నా పెళ్ళయింది మామగారు అని అంది పరి సిగ్గుపడుతూ. ఓహో అలాగా, మంచిది అని అంది ఆవిడ. వస్తాను బామ్మగారు, తర్వాత కలుద్దాం అని వచ్చేసింది పర్ణిక. ఇక దేవుడి దగ్గర పాయసం తీసి సగం మరో బౌల్లో సమానంగా వేసి తీసుకువచ్చింది. డైనింగ్ దగ్గర కూర్చున్న కరణ్ ముందు బౌల్ పెట్టి అతనికి ఎదురుగా కూర్చుంది పర్ణిక. తన బౌల్ తీసుకొని ఆమె పక్కన కూర్చుని ఇన్ని చేసిన నీకు ఇంకొక రిచువల్ తెలియలేదా అని అడిగాడు సీరియస్గా ఆమె వైపే చూస్తూ. పర్ణికకి అర్థం కాలేదు. ఏంటి అన్నట్టు అతని వైపు చూసింది. పెళ్ళైన మొదటి రోజే ఒక ప్లేట్లో తినాలి అని అంటూ తన బౌల్లో ఉన్న పాయసం పరి ముందు ఉన్న బౌల్లో వంపేశాడు. ఒక స్పూన్తో తీసి పరి పెదవుల ముందు ఉంచాడు. ఇక పర్ణిక ముందు మీరు తినండి అని స్పూన్ అతని పెదవుల దగ్గరికి పెట్టింది. కరణ్ పాయసం తిని అదే స్పూన్తో పాయసం తీసి పర్ణిక ముందుకి అందించాడు. పర్ణిక ఒక్క క్షణం తటపటాయించి ఆఖరికి అతని చేతిని పట్టుకొని పాయసం తినింది. పర్ణిక చేతిలో స్పూన్ పెట్టేసి ఫీడ్ మే అని అన్నాడు కరణ్. పరి అతను చెప్పినట్టే స్పూన్తో అతనికి తినిపిస్తుంది. నాకొక్కడికే పెట్టడం కాదు, మధ్యలో నువ్వు కూడా తినాలి అని అన్నాడు కరణ్. నేను తర్వాత తింటానులేండి, మీరు ముందు తినండి అంది పర్ణిక. ఏయ్, ఇద్దరం కలిసి తినాలి అని చెప్పాను కదా అని అన్నాడు కరణ్. తల ఊపి తను తింటూ కరణ్కి పెడుతూ బౌల్ ఖాళీ చేసేశారు ఇద్దరు. ఇక తను రెడీ చేసిన బ్రెడ్ టోస్ట్ తను ముందుకు లాగాడు కరణ్. నాకు ఇవన్నీ ఇక వద్దు, మీరు తినండి, నేను కిచెన్ క్లీన్ చేస్తాను అని అంటూ లేవబోయింది పర్ణిక. గట్టిగా ఆమెను లాగి కూర్చోపెట్టాడు కరణ్. తినిపించమని ఆర్డర్ చేశాడు. ఇక తను తప్పదు అనుకున్నట్లుగా బ్రెడ్ పీస్ తీసి అతని నోటికి అందించింది. రిలాక్స్గా కూర్చొని పరి తినిపిస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఇది కదా లైఫ్ అంటే, పెళ్ళాన్ని తినిపిస్తే గడ్డి కూడా టేస్టీగా మారిపోతుంది అని అన్నాడు కరణ్. అయితే రేపటి నుండి గడ్డి తినిపించమంటారా, ఎండు గడ్డినా పచ్చి గడ్డి కావాలా అని అడిగింది పర్ణిక. ఐబ్రో రైస్ చేస్తూ జోక్స్ వేయటం కూడా వచ్చా నీకు అని అన్నాడు నవ్వుతూ. నేను జోక్స్ వేయటం లేదు, మీరే కదా తినిపిస్తే గడ్డి కూడా బాగుంటుంది అని అన్నారు అని అనగానే ఇదిగో ఇవే తగ్గించుకో, వెళ్ళి చిన్న బాక్స్లో పాయసం ఉంటే కొంచెం ప్యాక్ చేయి అని అన్నాడు కరణ్. ఓకే అని ఇక పర్ణిక అక్కడి నుండి లేచి కిచెన్ వైపుకి వెళ్ళింది. ఒక చిన్న బాక్స్ తీసుకుని మిగిలిన పాయసం అంతా వేసి తీసుకువచ్చి కరణ్కి ఇచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది.
కొంచెమే ఉంది పర్వాలేదా అని అడిగింది. పర్వాలేదులే, ఆ జ్యూస్ తాగు అని అన్నాడు కరణ్. నాకు వద్దండి, నేను టీ తాగుతాను అని అంది పర్ణిక. ఏయ్, టీ తాగొద్దు, నోరు మూసుకొని జ్యూస్ తాగు అని కరణ్ అనగానే ఇక మూతి ముడుచుకొని తప్పదు అన్నట్లుగా జ్యూస్ గడగటా తాగేసి ఆ గ్లాస్ని టేబుల్ మీద పెట్టేసింది. గుడ్, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ ఇంటికి లంచ్కి వచ్చేయమని ఆంటీ పిలిచారు, రెడీగా ఉండు అని అన్నాడు బాక్స్ చేతిలోకి తీసుకుంటూ. ఆంటీనా? ఎవరు ఆవిడ? మీ రిలేటివ్స్నా అని అడిగింది పరి అమాయకంగా. ఆమెని విచిత్రంగా చూసి, రిలేటివ్నే, నా పెళ్ళానికి అమ్మగారే ఈ ఆంటీ అని అన్నాడు కరణ్. పెళ్ళానికి అమ్మగారా అని అనుకుంటున్న పరికి స్ట్రైక్ అయింది. అది తన తల్లి గురించే మాట్లాడుతున్నాడా అని అర్థమైపోయింది ఆమెకి. పిచ్చిగా చూసింది పరి. ఇక వెలిగిందా బల్బు అని ఆమె నుదుటిపై వేలితో పొడిచాడు. నుదురు రుద్దుకుంటూ పరి ఉడుక్కుంటూ, సరే సరే, నేను వెళ్ళి వస్తాను అని అన్నాడు కరణ్. సరే అంటూ అలాగే అని తల ఊపుతూ పర్ణిక తలుపు దగ్గరికి వచ్చింది. తల ఊపటం కాదు, గుడ్ బై కిస్ ఇవ్వు అని అన్నాడు కరణ్. తెల్ల ముఖం వేసింది పర్ణిక. ఇదొకటి, మాట్లాడితే ఇలా బ్లాంక్ ఫేస్ పెడతావు అంటే 1 వీక్ టైం క్యాన్సిల్ చేస్తాను అని బెదిరించాడు. టక్కున అతని పెదవులపై పర్ణిక ఒక ముద్దు పెట్టేసింది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే రేపటి కోసం ఎదురు చూడాల్సిందే. ఓకే, నేను శశాంక్ మ్యూజిక్ అనే ఛానల్లో శివుడు మీద ఒక పాట రాశాను. వీలైతే ఆ పాటను కూడా విని సపోర్ట్ చేస్తారు కదా. ఓకే గైస్, తిరిగి రేపు కలుద్దాం. ఉంటాను, బాయ్.